మిత్రులందరికీ నమస్తే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా మనకు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల పరిధిలో గత 7 నెలలుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేనున్నాను. మరి ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నారాయణఖేడ్ పట్టణానికి రావడం జరిగింది. సో మరి ఇక్కడ ఒక పెద్ద భారీ స్థాయి లోపల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పట్టభద్రులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చారు. ఇక్కడ అందరి యొక్క విజ్ఞప్తి ఒకటి, నారాయణఖేడ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. మరి ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చదువుకునేటువంటి అవకాశం లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీస్ లోపల స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేకపోవడం. మరి ఈ తరుణం లోపల ప్రసన్న హరికృష్ణ ఒక నిరుద్యోగ పక్షపాతిగా ఎప్పుడూ కూడా నిరుద్యోగుల కోసం పనిచేస్తాడు, నిరుద్యోగుల సమస్యల పైన కొట్లాడతాడు అని చెప్పేసి మీడియా ముఖంగా నారాయణఖేడ్ చుట్టుపక్కల నిరుద్యోగ సమాజానికి అందరికీ కూడా నేను తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తు లోపల మనకు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల నిరుద్యోగ సమాజం, ఉద్యోగ సమాజం తప్పనిసరిగా నా వెన్నంటే ఉండాలి, ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ ఎన్నిక గతంలో ఎప్పుడూ లేని విధంగా మీరు లాస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను చూస్తే 2019 లోపల జరిగింది. అప్పుడు కేవలం 196,000 మంది మాత్రమే ఓటర్లు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. కానీ దానికి తలదన్నే రీతి లోపల ఒక కొత్త ట్రెండ్ను ఏర్పాటు చేసే రీతి లోపల పట్టభద్రుల యొక్క హక్కులు బాగా ఎక్కువ మొత్తం లోపల ఫోకస్ అయ్యేటువంటి రీతి లోపల ఈసారి మా యొక్క నేపథ్యంతో, మా యొక్క ప్రమేయంతో ఎన్రోల్మెంట్ ప్రక్రియ 3,41,313కు పెరిగింది. అంటే సుమారుగా గతంతో పోల్చితే 1,50,000 ఎన్రోల్మెంట్ ఈసారి పెరిగింది. మరి ఈ పెరుగుదల లోపల నాకు సహకరించినటువంటి మా మిత్రులందరికీ కూడా మీడియా ముఖం ద్వారా నేను అందరి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే రేపు భవిష్యత్తు లోపల నిరుద్యోగుల కోసం ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల సలహాలు, సూచనలు ఇస్తాడు. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఉద్యోగ సమస్యల పట్ల మాట్లాడతాడు. అది ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి, ప్రైవేట్ ఉద్యోగులైతేనేమి. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం ఒక స్పష్టమైనటువంటి విజన్ డాక్యుమెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తప్పనిసరిగా కృషి చేస్తాడు. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే గ్రంథాలయాల ఏర్పాటు జరుగుతుంది, స్టడీ సర్కిల్స్ యొక్క ఏర్పాటు జరుగుతుంది. పేద పిల్లల యొక్క చేతి లోపల ఉచిత యాప్లు, బైజూస్ అనేటువంటి యాప్ను తలదనేటువంటి రీతి లోపల పేద పిల్లల చేతి లోపల యాప్లు ఉంచబోతున్నాడు ప్రసన్న హరికృష్ణ. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో 100,000 కోట్లతో రాజకీయం లోపలికి రావడం జరిగింది. మరి ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే 100,000 కోట్ల రాజకీయాలు కాదు, నికార్సైనటువంటి వ్యక్తిత్వం, సమాజానికి ఏదైనా చేయాలి అనేటువంటి తపన కనుక ఉంటే ఎవరైనా రాజకీయాల లోపల పోటీ చేసి గెలవచ్చు అని ప్రసన్న హరికృష్ణ రేపు నిరూపించబోతున్నాడు. అదేవిధంగా ఒక బహుజన బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా కులగణన జరిగినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణని గెలిపిస్తే గెలిచేది కేవలం ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు, బీసీలు మొత్తం గెలిచినట్టే, బహుజనులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం లోపల గెలిచినట్లే. అదేవిధంగా ఈ బీసీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, బీసీ వాదం ఏదైతే ఉందో ఇది గ్రౌండ్ లోపల ఉన్నది, గ్రామాన ఉన్నది అని తెలంగాణ సమాజానికి ప్రసన్న హరికృష్ణ గెలుపు నిరూపించినట్లే అవుతుంది. మరి ఈ నేపథ్యంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా కూడా ఏకతాటిపైకి రావాలి అని చెప్పేసి సో రెడ్డి రావులకు సంబంధించినటువంటి సామాజిక వర్గం లోపల ఉండేటువంటి నా మిత్రులు కూడా నా కోసం చాలా తీవ్రంగా గతం నుంచి పనిచేస్తా ఉన్నారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది ఎనీ కాస్ట్. నేను వ్యక్తిగతంగా ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదు. కేవలం దయచేసి ఒకటే చూడండి, నా బొమ్మను పక్కన పెట్టండి, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల యొక్క బొమ్మలను పక్కన పెట్టండి. ప్రసన్న హరికృష్ణ గతంలో ఏం చేసిండు, ప్రస్తుతం ఏం చేస్తుండు, ఒకవేళ గెలిస్తే ఏం చేస్తాడు అనేది జస్ట్ ఒకసారి మీరు ముందు చూస్తే వారు ఏం చేశారు, అసలు వారికి పట్టభద్రులకు ఏమైనా సంబంధం ఉందా,
పట్టభద్రుల సమస్యలు ఎప్పుడైనా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిరా వాళ్ళు అనేది మాత్రమే చూడండి. నేను పెద్దగా ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. కేవలం బొమ్మలను పక్కన పెట్టుకొని ప్రసన్న హరికృష్ణ ఏంటి, వాళ్ళు ఏంటి అని చూడండి. పట్టభద్రులందరూ కూడా విఘ్నత, విచక్షణ ఉన్నటువంటి వ్యక్తులు. ఈసారి నికార్సైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యోగ సంక్షేమం కోసం పనిచేసేటువంటి ప్రసన్న హరికృష్ణకి మా తెలంగాణ ప్రాంత పట్టభద్రులు పట్టం కడతారు అని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టభద్రులందరికీ కూడా బ్యాలెట్ పేపర్ పైన ప్రసన్న హరికృష్ణది మీ సోదరుంది 3వ నంబర్ ఉంటుంది. 3వ నంబర్కు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ యొక్క ఓటు అనేటువంటి ఆయుధాన్ని సరైన రీతి లోపల ఉపయోగించి ప్రసన్న హరికృష్ణను భారీ మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ఒక మంచి రాజకీయాలకు భవిష్యత్ తెలంగాణ పునాది కావాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓట్ ఫర్ ప్రసన్న హరికృష్ణ.